విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఆగస్టు మాసంలో 2025 సంవత్సరానికి మకర రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, బో, జా, జా, ఖా, గా, గి, జు, జే, జో అనే అక్షరాలతో గనక మీ పేరు మొదలైతే మీకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. మకర రాశి వాళ్ళు ఆత్మవిశ్వాసం కలిగి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు, ధైర్యంగా పనులను చేపడతారు. అధిక శ్రమ, తక్కువ మాటలతో శ్రమిస్తే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు. మీ అభిప్రాయాలని కొన్నిసార్లు మార్చుకోవాల్సి వస్తుంది. సంప్రదాయాలను ఎక్కువగా గౌరవించేస్తారు. క్రమశిక్షణ, బాధ్యత కలిగి ముందుకెళ్తారు. ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనుల్ని పూర్తి చేస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. గమ్యం చేరే వరకు మీ పట్టుదల సడలకుండా చూసుకోండి. ఎక్కువ ఆలోచనలతో ఇబ్బంది పడతారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ జరుగుతుంది. మాటల కన్నా కూడా పనులకి ప్రాధాన్యత ఇవ్వడం వలన మీకు ఇబ్బందులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆగస్టులో మకర రాశి ఉద్యోగులకు పదోన్నతుల యోగం కలుగుతుంది. పాత కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి, అలాగే కొంతమందికి ఉద్యోగులకి కొత్త చోటుకి బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది. ప్రాజెక్టులో విజయం లభిస్తుంది. పై అధికారుల నుంచి అండదండలు, మెప్పు లభిస్తాయి. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలు చాలా అనుకూలంగా ఉంటాయి. మంచి అనుకున్న దానికంటే కూడా చక్కటి లాభాలను ఇచ్చేటువంటి ఉద్యోగం మీకు దొరుకుతుంది. వ్యాపార అభివృద్ధికి ఇది ఉత్తమమైనటువంటి కాలం అని చెప్పచ్చు. కొత్త భాగస్వామ్య వ్యాపారాన్ని ఆరంభించాలనుకుంటే కనుక భూ సంబంధిత వ్యాపారాల్లో కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి. మరి విదేశీ పెట్టుబడులు చాలా ఆశాజనకంగా మారడానికి అవకాశం ఉంది. మరి ఇటు ఎలక్ట్రికల్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ప్రింటింగ్, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ లాంటి అనేక రంగాల్లో మీకు అవకాశాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. పెట్టుబడులకు కూడా మీకు అవకాశాలు ఏర్పడతాయి. అలాగే కళల్ని తీసుకున్నట్టయితే డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, చిత్రకళ, నాటక రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సినీ కళాకారులకు కూడా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. సోషల్ మీడియా ద్వారా మంచి ప్రముఖత మీకు లభిస్తుంది. మరి ధనలాభం పెరుగుతుంది, పొదుపు పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువులను మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇటు క్రిప్టో కానీ, ఇటు స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. శ్రద్ధగా వాటి మీద పెరుగుతుంది. మీకు లాభాలు కూడా పెరుగుతాయి. అయితే ఇంటి కొనుగోలు విషయంలో కానీ, అమ్మకం కానీ, స్థలము రిజిస్ట్రేషన్ వంటి విషయాల్లో కానీ ఈ కొంచెం అనుకూలమైనటువంటి కాలమే అయినప్పటికీ జాగ్రత్తగా ప్రతి డాక్యుమెంట్ని కూడా మీరు ఆచితూచి చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాయాదుల మధ్య విభేదాలు ఉంటాయి స్థలానికి సంబంధించి. అవి కూడా మెల్లిగా చక్కబడడానికి సమయం ఆస్కారం అవుతుంది. అలాగే మీరు విద్యార్థుల్ని గమనించినట్టయితే ఏకాగ్రత పెరగడం వల్ల విజయాల్ని సాధిస్తారు. విదేశీ విద్యకు ప్రయత్నించినట్టయితే సకాలంలో అన్ని పనులు కూడా ఇటు అడ్మిషన్స్, వీసాలు అన్నీ జరుగుతాయి. మరి స్కాలర్షిప్ కూడా వస్తుంది వీళ్ళకి. పాత కోర్టు కేసుల్లో కొంత ఊరట లభిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. చివరికి వచ్చేసింది మనకే లాభము అనేసి బయటపడి అనవసరమైన దాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేయకండి. బయటి ఆహారాన్ని నివారించాలి. మధుమేహం కానీ, జ్ఞాపక శక్తి సమస్యలు కానీ పెద్దవాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది. పెద్దవాళ్ళకి ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ, ఈ తాతలకు కానీ ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. వాళ్ళ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతూ వాళ్ళకి మీరు సమయాన్ని ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. దీనివల్ల మీకు కొంత అలసట పెరుగుతుంది. అలాగే పిల్లల వివాహ సంబంధాలని మీరు ఆశీర్వాదాన్ని ఇస్తారు. పెద్దలు వాడిని ఒప్పుకొని పెళ్లి వరకు తీసుకెళ్తారు. అలాగే ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, సఖ్యత పెరుగుతుంది. కలిసి మీరు శుభకార్యాలను చేయగలుగుతారు. ఇటు బంధుమిత్రులతో కానీ, అటు కుటుంబ సభ్యులతో కానీ, ఇటు సన్నిహితులతో కానీ ఈ సమయాన్ని గడపడం ద్వారా చాలా ఆనందంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. మీకు సంభాషణలు మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడండి. మిథున, తుల, కన్యా రాశుల వాళ్ళు ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి జంటలు. మీరు ప్రతిరోజు కూడా కనీసము కొంచెం సేపైనా 10 నిమిషాలైనా ధ్యానం చేయండి. అది మీకు ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తుంది. క్రమశిక్షణ, పనితీరుతో సమాజంలో మీరు గుర్తింపు తెచ్చుకుంటారు. స్నేహితులు, బంధువుల మధ్య మీ ఆత్మవిశ్వాసము, నమ్మకం పెరుగుతుంది. అభిప్రాయాలు సోషల్ మీడియాలో ప్రభావం చూపగలుగుతాయి. మ్యూజిక్, ఆర్ట్స్ ద్వారా కూడా నూతన అవకాశాలు అందుకుంటారు. ఒత్తిడి తగ్గించుకోండి. సంబంధాల్లో నిష్కర్షతో వ్యవహరించండి. కొత్త పెట్టుబడుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం. మరి ఈ నెలలో మకర రాశి వారికి పట్టుదలగా ముందుకెళ్ళి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో చక్కటి ఆనంద వాతావరణం ఉంటుంది. అలాగే ఈ నెలలో ఒకరోజు సాయంత్రము శివలింగానికి పుష్పాలు అర్చించి గుడిలో అభిషేకం చేసి రండి. పసుపుతో స్వస్తిక్ రూపంలో పూజా స్థలాన్ని అలంకరించుకొని శనివారం రోజు నల్ల తులసి మొక్కను నాటండి. ఇలాంటి పరిహారాల వలన అలాగే మీకు ఈ మాసంలో
శివాభిషేకంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కూడా, శనేశ్వరుడు దగ్గర నెయ్యి దీపం వెలిగించడము, పశుపతినాథుడి పూజ, అలాగే ముని సేవ, పేదలానికి భోజనంలో అన్నదానం చేయడము, పితృదోష నివారణ ఉన్నారు పిండదానాలు చేయడము, వీటన్నిటి ద్వారా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించడం, అలాగే ఆదివారాల్లో తులసి పత్రాలతో విష్ణు పూజ చేయడం, వీటన్నిటి ద్వారా చక్కటి ఫలితాలు లభిస్తాయి. నమస్తే.